హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి. ముందుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే కార్తీక పురాణం అధ్యాయాలన్నీ మీకు నోటిఫికేషన్లలో వస్తాయి. కార్తీక పురాణము 17వ అధ్యాయము. కర్తవ్యబోధ తత్వోపదేశము. మునీశ్వరుడు: ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి, ఏ విధమైన ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహము. జన్మ అనేది చేసిన కర్మఫలము. కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది. కానీ అహంకారముతో ఆత్మయే ఈ శరీరము అని వ్యవహరిస్తుంటాము. ఓ పునీత పుణ్యపురుష, నేను నాది అనబడే జీవాత్మయే అహంకారము. ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపము. పుట్టుక, మరణము, వృద్ధి పొందటము, క్షీణించటము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకు ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలను, ఆహార విహారాలకు, సుఖ దుఃఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురి చేయబడుతుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతుంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడు అవుతున్నాడు. ఏ విధమైన కర్మలు లేకపోవటమే ముక్తి. ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడవై పరమాత్ముడినని భావించాలి. అలా భావించడానికి శరీరం ఒక ఘటం అంటే కుండలాగా లోపంతో కూడి ఉంటుంది. కనుక శరీరాలను పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు. శరీరము ఆత్మ కాదు. పంచభూతాత్మకమైన శరీరము కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవి కావు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకి లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. బుద్ధిని, దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు, జడత్వము, ప్రాణము ఉన్నా పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు, శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యముల యందు, ప్రియాప్రియముల యందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, అహంకారము, దేహము వీటన్నిటికంటే అతీతంగా 6 విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞాన అంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖ జ్ఞానం కలిగినది ఆత్మస్వరూపము. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వము, సర్వశక్తిత్వము వేదాలలో ఎవరికి ఉన్నాయని, ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో, పరబ్రహ్మమని, కర్మ ఫలదాయకమని, జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది. పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ ధరిస్తుంది. స్వయం సిద్ధమైన అప్రయత్నములైన నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్ష సిద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వారిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నారు. 17వ రోజు పారాయణ సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వగోదేవతా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఉజ్జయిని మహాకాళేశ్వరాయ. ఓం నమో అరుణాచలేశ్వరాయ. ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.